కేంద్ర మంత్రి గారి కొడుకు బండి ఈయన పేరు బండి సాయి భగీరథ అట. సో ఈయన నిన్న పోక్సో కేసు ఈయన మీద పోక్సో కేసు పెట్టడం జరిగింది. సో ఈ పోక్సో కేసు గురించి కూడా మనం ఈ వార్తలో మాట్లాడదాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి వాటి గురించి మనం చర్చించాల్సిన పరిస్థితి ఉంది. సో ఎందుకంటే ప్రజలకి మంచి చెప్పాల్సిన నాయకుల్లో ఇంట్లోనే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. ఇందులో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ మంత్రి కొడుకులు చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యేల కొడుకులు ఉన్నారు, ర్యాష్ డ్రైవింగ్ చేసి హత్యల కేసుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. కాబట్టి దీని గురించి కూడా మనం మాట్లాడదాం. మొదటగా మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే బండి సాయి భగీరథ గురించి మాట్లాడు. ఒక కేంద్ర మంత్రి కొడుకు. సో అంటే ఇతను చేయలేదు అనేదానికంటే చేసి ఉండొచ్చేమో అనేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఎవ్వరు కూడా ఇతనికి సపోర్ట్గా చేసి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇది పోక్సో కేసు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అతని వ్యక్తిగత పరిస్థితులు బట్టి, అతను మిగతా వాళ్ళతో వ్యవహరించే తీరు బట్టి చాలామంది బయటకు వచ్చి చెప్తా ఉంటారు, లేదు అతను చాలా మంచోడు, ఏదో కావాల్సి వచ్చి అతను ఇరికిస్తున్నారని మాట్లాడతారు. కానీ ఇక్కడ ఈ సినారియోలో ఆ పరిస్థితి, ఆ ప్రయత్నం ఎవరో చేయట్లేదు. ఎందుకు చేయట్లేదో కూడా చెప్తా. కాలేజీలో ఒక గొడవ అయింది, దానికి సంబంధించి వీడియో కూడా బయటకు వచ్చింది. అప్పుడు కూడా ఇతని మీద కేసులు అయినాయి. డైరెక్ట్గా ఒక విద్యార్థిని కొడుతున్న వీడియోలు బయటకు వచ్చినాయి. స్వయంగా ఇదే సాయి భగీరథ అనే వ్యక్తి ఆ రోజు ఏదేదో చెప్పుకుంటూ చిన్న పిల్లల్ని ఇరికిస్తారా, పిల్లల్ని ఇందులో ఇరికించే ప్రయత్నమా, వాళ్ళు ఏదో కాలేజీలో సరదాగా చేసి అనే కాన్సెప్ట్లో కవర్ చేసుకుంటూ వచ్చిండు ఆ టైంలో. ఇప్పుడు అది కూడా వైరల్ అవుతా ఉంది. ఇప్పుడు ఇతని విషయంలో ఇప్పుడు ఇక్కడ ఏదంటే ఆ వీడియో కూడా, పాత వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి, కాలేజీలో కొడుతున్న వీడియో. సో అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఆ వీడియోను కూడా వైరల్ చేస్తున్న పరిస్థితి, సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఇక్కడ ఒకరు కాకపోతే ఒకరైనా కానీ సపోర్ట్ చేయడానికి వచ్చే పరిస్థితి ఉండే. అంటే ఒకవేళ నిజంగా అతను మంచోడు, నిజంగా ఏ అట్లాంటి పంచాయతీలు వెళ్ళేటోడు కాదు అని అనుకుంటే, ఇవో ఒక్కసారి జూమ్ చేయండి. సో ఈ రకమైన ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది అతనికి సంబంధించి. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ కేసుకి బలం చేకూరుతా ఉంది. సో ఇక్కడ ఒక్కసారి అది కూడా ఏం జరిగిందన్నది ఒకసారి మాట్లాడదాం. ఇక కేంద్ర మంత్రి కొడుకుపై హనీ ట్రాప్ హస్త్రం అట. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన హనీ ట్రాప్ మరియు ఎక్స్ట్రార్షన్ ప్రయత్నం ఇప్పుడు సంచలనంగా మారిందట. కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ మీద పోక్సో కేసు నమోదైందట. తమ
17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మొయినాబాద్ ప్రాంతంలోని ఫామ్ హౌస్తో పాటు మరో 2 ప్రాంతాల అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదట. పిఎన్ఎస్ 74-75 సెక్షన్తో పాటు సెక్షన్ 11R/W12 పోక్సో చట్టం కింద బండి సాయి భగీరథ మీద కేసు నమోదు చేసిన పేట బషీరాబాద్ పోలీసులట. బండి సంజయ్ కొడుకు కారణంగా 2 సార్లు తమ కూతురు ఆత్మహత్యాయత్నంకి పాల్పడిందని బాలిక తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తూ ఉన్నారట. కేసు నుండి తప్పించుకునేందుకు తమ కూతురిపైనే బండి సంజయ్ కొడుకు తప్పుడు కేసులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాలిక తల్లిదండ్రులంట. అయితే బండి సంజయ్ వర్గం వర్షన్ మాత్రం హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారని 50,000 రూపాయలు ఇచ్చామని చెప్పుకొస్తున్నారు. ఏ తప్పు చేయనప్పుడు 50,000 రూపాయలు ఇవ్వడం ఏంటని ఈ వాదనలో పస లేదని అనుమానాలు మొదలైనాయట. ఇక్కడ ఏమంటున్నారంటే తన కూతురు మీద 2 సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటే కేసు పెట్టిండు. దీని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది సాయి భగీరథ మీద. ఇప్పుడు బండి సంజయ్ వర్గం ఏం చెప్తా ఉందంటే లేదు వాళ్ళు హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేస్తే మేము 50,000 ఇచ్చామంటున్నారు. అసలు 50,000 ఎందుకు ఇచ్చినావు నువ్వు? సరే నీ సైడ్ నుంచి తప్పు లేదు, మరి 50,000 ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు 5 కోట్లు డిమాండ్ చేసినప్పుడు నువ్వు 50,000 ఇచ్చినావు అంటున్నారు. 50,000 దేనికి ఇచ్చారు? ఇప్పుడు తప్పే చేయనప్పుడు 50,000 ఎందుకు ఇవ్వాలా? ఒక కేంద్ర మంత్రి కొడుకు, మరి మీకు అవకాశం లేదా? వ్యవస్థ మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది కదా. మరి మీరు ఏ తప్పు చేయకుండా అసలు ఏమీ జరగకుండా 50,000 ఎందుకు ఇచ్చారు? దీనికి సమాధానం చెప్పాలి. సో ఇంకొకటి ఏం చేస్తున్నా అంటే రివర్స్లో వీళ్ళే కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు బండి సంజయ్ కొడుకుతో మళ్ళీ కేసు పెట్టించడం జరిగింది. ఇది వాళ్ళ నలుగురు, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, అమ్మాయి మీద కేసు పెట్టడం జరిగింది. అంటే 3 మీద కేసు పెట్టడం జరిగింది. రివర్స్ కేసు అనమాట. వీళ్ళే మమ్మల్ని హనీ ట్రాప్ చేయడానికి ట్రై చేశారు, మమ్మల్ని 5 కోట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారని మళ్ళీ తిరిగి ఈ సాయి భగీరథ అనే వ్యక్తి అబ్బాయి చేత మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ పోలీస్ స్టేషన్లో. సో వీళ్ళ చెప్పేది ఏంది? కేంద్ర మంత్రి కొడుకుపై హనీ ట్రాప్ అస్త్రమట. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమారుని లక్ష్యంగా చేసుకుని జరిగిన హనీ ట్రాప్ మరియు ఎక్స్టార్షన్ వసూళ్లు ప్రయత్నం ఇప్పుడు సంచలనంగా మారిందట. ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయట. కోర్టు సినిమా కథను ఆదర్శంగా తీసుకుని లేని పోక్సో ఆపాదించి కేంద్ర మంత్రి కొడుకును బ్లాక్మెయిల్ చేసే కుట్ర బయటపడిందట. ఒక మహిళ తన కూతురిని అడ్డు పెట్టుకుని బండి సంజయ్ కుమార్ని హనీ ట్రాప్లోకి దించే ప్రయత్నం చేసిందట. పక్కా పథకం ప్రకారం వ్యవహరించిన సదరు మహిళ ఆ తర్వాత భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్కి దిగిందట. ఈ వేధింపులు మరియు బెదిరింపులు ఎక్కువ అవడంతో బండి సంజయ్ కుమారుడు సదరు మహిళపై కరీంనగర్లో ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారట. సుమారు 2 నుండి 3 కోట్ల రూపాయలు వసూలు చేయాలని, తనను లొంగ తీసుకోవాలని చూస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారట. సదరు మహిళ తన కుమార్తె వయసును తప్పుగా చూపిస్తుందని ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని, మైనర్ అమ్మాయిని వేధించారని, పోక్సో కేసు పెడతా అంటూ మీడియా ద్వారా రచ్చ చేస్తుందని, భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉన్నారట. డబ్బులు ఆశించిన మేరకు రాకపోవడంతో సదరు మహిళ మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తుందని, కేవలం రాజకీయంగా మరియు ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకే ఈ హనీ ట్రాప్ డ్రామా ఆడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయట. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసుల దర్యాప్తులో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఈ చలాకీ మహిళా కార్యకలాపాలపై మరియు గతంలో ఆమె ఇలాంటి నేరాలకు పాల్పడిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇది ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారంటే ఇప్పుడు బండి సంజయ్ వర్గాలు ఈ సర్క్యులేట్ చేస్తూ ఉన్నాయి. సో అక్కడ అమ్మాయి వర్షన్ ఏంటంటే 2 సార్లు అత్యాచారానికి చేసి మా అమ్మాయిని వాడుకున్నారంటూ కూడా ఇప్పుడు అమ్మాయి తరపు నుంచి చెప్తున్న మాట. సో అక్కడ కేసు నమోదైంది, బిఎన్ఎస్ సెక్షన్లో పెట్టడం జరిగింది, పోక్సో సెక్షన్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ బండి సాయి
భగీరథ్ అతను ఏమంటున్నాడు, లేదు లేదు హనీ ట్రాప్ చేసి నన్నే ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిర్రు, నన్నే లొంగ తీసుకోవడానికి ట్రై చేసిర్రు, నన్ను హనీ ట్రాప్ చేసి కోట్లు డిమాండ్ చేసిర్రు అంటాడు. ఒక కేంద్ర మంత్రి కొడుకు సరే మనం నార్మల్గా మాట్లాడదాం. ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద హనీ ట్రాప్ చేసే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఒక కేంద్ర మంత్రి, కేంద్ర సహాయక మంత్రి హోంశాఖలో ఉన్నాడు. ఆయన్ని టార్గెట్ చేసే అంత ధైర్యం ఉంటుందా ఒక సామాన్య వ్యక్తులకి? సరే ఇది ఎవరో చేయించారు అనుకుందాం. ఇప్పుడు ఏదైతే బండి సంజయ్ వర్గమే మనం కరెక్ట్ అనుకుందాం. మరి 50,000 దేనికి ఇచ్చినట్టు? ఎందుకు 50,000 ఇచ్చారు? మీరు తప్పే చేయలేదు, మీ ఇన్వాల్వ్మెంటే లేదు, మిమ్మల్నే లొంగ తీసుకోవాలనుకుంటున్నారు. మరి ఇప్పటివరకు ఏం చేశారు? హనీ ట్రాప్ జరుగుతున్నప్పుడు మీ బాధ్యతగా మనం వ్యక్తులకు, బయట వాళ్ళకి కూడా అదే చెప్తాం కదా, ఇమీడియట్గా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పి. మరి ఏం చేశారు? ఇంతకాలం ఏం జరిగింది? ఇది జరిగి ఎన్నాళ్ళు అవుతా ఉంది? కాబట్టి ఈ అంశాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు చేయలేదని కూడా, అంటే పూర్తిగా జరగలేదని చెప్పడానికి కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇగో ఇట్లాంటి కొన్ని ఫోటోలు మళ్ళీ వీళ్ళ బయట పెట్టిన పరిస్థితి. ఇదిగో బండి భగీరథ్, సాయి భగీరథ్, ఈ ఫోటోలు కొన్ని అమ్మాయితో ఉన్న ఫోటోలు, ఇట్లాంటివన్నీ బయట పెడతా ఉన్నారు. దీంతో పాటు ఎప్పుడైతే ఆ రోజు కాలేజీలో ఒక వ్యక్తి మీద దాడి చేసిండో ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఇక్కడ క్లియర్గా బండి సాయి భగీరథ్ చేసాడు అనడానికి ఎక్కువ స్కోప్ వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైనా కానీ కోర్టు పరిధిలో ఉండి ఒకసారి చట్టం పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక చట్టం తేల్చాల్సి ఉంటుంది. సో అది ఏం మాట్లాడతారు ఏందనేది మనం ఇప్పుడు మనం తేల్చే పరిస్థితి కాదు. కాబట్టి